ప్రభా, నేను మీ విజయ. ఈరోజు స్పెషల్ స్టోరీలోకి వెళ్దాం. అదాని ఓ వ్యాపార దిగ్గజం, ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్త, భారత ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను ప్రభావితం చేయగల, శాసించగల వ్యక్తి. కానీ కొన్ని రోజుల క్రితం భారత్లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అదాని గ్రూప్ 2200 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే అభియోగంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నోటీసులు ఇవ్వడంతో అంచెలంచెలుగా ఎదిగిన అదాని ప్రతిష్ట మసకబారింది. అది అంచెలంచెలుగా ఎదగడం కాదని, అక్రమంగా పేర్చుకున్న వ్యాపార సామ్రాజ్యమని, అడుగడుగున అధికార బీజేపీ అండదండలతోనే అదాని అభివృద్ధి సాధ్యమైందని విపక్షాల ఆరోపణలకు ఈ నోటీసుల వ్యవహారం మరింత బలాన్నిచ్చినట్టయింది. అదాని కంపెనీల లెక్కల్లో అవకతవకలపై గతంలో హిండెన్బర్గ్ నివేదిక కూడా వేలెత్తి చూపింది. ఆ సమయాల్లోనూ అదాని వ్యాపార సామ్రాజ్యంపై కొంత ప్రతికూల అభిప్రాయాలే వెల్లువెత్తాయి. వాస్తవ అవాస్తవాల సంగతి పక్కన పెట్టి కాసేపు ఇందులోని మరో కోణాన్ని కూడా ప్రస్తావించుకుందాం. ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగి ప్రభుత్వ మార్పిడి జరిగినప్పుడు అక్కడి సమీకరణలు, ప్రాధాన్యతలన్నీ మారిపోవడం జరుగుతుంటాయి. అప్పటిదాకా ఆ రాష్ట్రం లేదా దేశంతో చట్టాపట్టాలేసుకు తిరిగిన వారు కాస్త శత్రువులైపోవచ్చు, దూరంగా ఉన్నవారు కాస్త స్నేహితులు కావచ్చు. ఇక అధికారం నుండి వైదొలుగుతున్న వారి ఆలోచన, వారి పనులు కూడా తీవ్రమైన భావాజాలంతోనో ప్రతీకార ధోరణితోనో ఉండొచ్చు. ప్రస్తుతం అమెరికాలో బైడెన్ ప్రభుత్వం పదవీకాలం ముగిసింది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టబోతున్నారు. తిరిగి తానే అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. 78 ఏళ్ల వయసులోనూ తాను మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా బాగానే ఉన్నానని నిరూపించుకోవడానికి వేసిన పిల్లి మొగ్గలన్నీ ఎంత హాస్యాస్పదమయ్యాయో, ఎన్ని జోకులో, ఎన్ని కార్టూన్లు వచ్చాయో. సరే, ఆ సంగతి పక్కన పెడితే ఎన్నికల దాకా రాకుండానే బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది బైడెన్కి. ఎన్నికలు ముగిసి ట్రంప్ అధికారంలోకి వచ్చేశాక భారత్ అమెరికాల సంబంధాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే అమెరికా ఎన్నికల ఫలితాల్లోనూ ప్రవాస భారతీయుల పాత్ర తక్కువేమీ కాదు. ట్రంప్, మోదీల మధ్య కూడా మంచి స్నేహబంధాలున్నాయి. సహజంగానే బైడెన్ ఆలోచనలు ఇందుకు విరుద్ధంగా ఉండవచ్చు. ప్రపంచ కుబేరుల సరసన భారతీయ వ్యాపార దిగ్గజాల పేర్లు వినిపించడం ఇష్టం లేకపోవచ్చు. బైడెన్ చేత, బైడెన్ వల్ల, బైడెన్ కోసం బంగ్లాదేశ్లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం అదాని నుండి కొన్న విద్యుత్కు బిల్లులు చెల్లించకపోవడం, అందుకు అదాని విద్యుత్ సరఫరా ఆపేస్తానడం కావచ్చు. ఇలా పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు ప్రధాని మోదీ తరపున యావత్ భారతదేశ ప్రజల తరపున ఉన్న భావం మరోలా ఉండవచ్చు. ప్రపంచ కుబేరులకు లాభాలు కట్టబెట్టి మరింత ఎదిగేలా చేసే కంటే భారతీయులనే ప్రోత్సహించి వారి సరసన నిల్చోబెట్టి ప్రపంచ స్థాయిలో భారత్ ప్రతిష్టను పెంచవచ్చు కదా. సో భారత్లో ఏ వ్యాపారవేత్త ఏ ప్రాంతానికి సంబంధించిన వాడనేది పూర్తిగా భారత్ అంతర్గతం. ఈ విధంగా అంతర్జాతీయంగా ఆలోచించినప్పుడు ఇక్కడ అదానిని వ్యాపారవేత్తగా కాక భారత్ ప్రతినిధిగా చూడాలి. మరి అదానిని వేలెత్తి చూపితే అది ఎవరిని చూపినట్టు? భారత్నే కదా. ఈ కోణంలో ఆలోచించినప్పుడు భారత్లో ఉన్న కంపెనీలలో అన్ని ఆర్థిక అవకతవకలే అని అంతర్జాతీయ వ్యాపారవేత్తల దృష్టిలో భారత్ చులకన అవదా అని మన దేశంలోని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా జరగాలనేదే కదా బురద చల్లే వారి ప్రధాన ఉద్దేశం. దీనికి తోడు ప్రతిపక్షాలు కూడా అదాని అరెస్టుపై పట్టుబడడం, అదాని వ్యవహారంతో చట్టసభలు నడవకుండా నిలువరించడం ఎంతవరకు సమంజసమని పలువురి అభిప్రాయం. ఇదొక కోణమైతే ఇక వినిపిస్తున్న కొన్ని ప్రశ్నలు ఏంటంటే, సువిశాలమైన అదాని వ్యాపార సామ్రాజ్యంలో వినవస్తున్న అవినీతి, అవకతవకల విలువ ఎంత?
అది ఆర్థిక నేరమే అయితే అరెస్టు చేసి జైల్లో పెట్టడం సాధ్యమా? ఏ కథ ఎక్కడికి ముగిసిపోదు, కొనసాగింపు ఉంటూనే ఉంటుంది. బైడెన్ గారు చేయవలసింది చేశారు, అనుకున్నది సాధించానని అనుకున్నారు. మరి జాన్వర్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించాక ఈ కథ ఇలాగే మిగిలిపోతుందా? బంగ్లాదేశ్ పట్ల వైఖరి నుంచి, అదానిపై ప్రతీకార ధోరణి నుంచి మొత్తం సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉందా? చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రభ ఛానల్.